హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హమ్స్ క్యాట్స్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు క్లాసికల్ డ్రెస్లో పార్ట్ 3 అండి. ప్యాంట్ చూపించబోతున్నాను, అది కూడా ఫిలిట్స్తో. దానికోసం నేను డబల్ ఫోల్డింగ్ చేసుకున్నానండి. 4 లేయర్స్ డబల్ ఫోల్డింగ్ అండి. హైట్ వచ్చేసి 25 తీసుకుంటున్నాను. నడుము వచ్చేసి 9.5. మీరు మీ పిల్లలు బట్టి చూసుకోవచ్చండి, మీ ఇష్టం. నడుము చూసుకొని అలా కూడా మనం కొలతలు తీసుకోవచ్చు కదండి. కొలతలు తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. నడుము ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలండి, 9.5. కింద వచ్చేసి 7 తీసుకుంటున్నానండి. లెగ్స్ దగ్గర కింద 7 నుండి ఇక్కడ మనం క్రాస్గా డ్రా చేసుకుందాం. కొద్దిగా కింద మాత్రం లూజ్గా తీసుకోండి, ఎందుకంటే పిల్లలకి క్లాసికల్ డ్రెస్సే కదా, గజ్జలు అవి కట్టుకున్నా పర్లేదండి. ఇది కట్ చేసేసుకుందాం ఇప్పుడు. నేను ఇది సింగిల్ ప్యాంట్కే కట్ చేస్తున్నానండి. ప్యాంట్ మాత్రం శారీ పీస్ది మాత్రం 2 ప్యాంట్స్కి సరిపడట్టు కట్ చేస్తున్నాను. ఇప్పుడు మాత్రం ఇది 2 లెగ్స్కే కట్ చేస్తున్నాను, అంటే మన 1 ప్యాంట్కే కట్ చేస్తున్నాను. పైన కట్ చేసేసుకోండి. పైన కట్ చేసేసుకున్నాక ఇది ఒక లెగ్ అండి, ఒక కాలుకి వచ్చేస్తుంది. అది కిందది ఇంకో లెగ్ అండి. ఇప్పుడు ప్యాంట్ 4 ఫోల్డింగ్స్ అండి. 4 ఫోల్డింగ్స్ తీసుకుంటే మనకి 8 లేయర్స్ వస్తాయి. 8 లేయర్స్లో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి సరిపోద్దండి, ఎందుకంటే నేను లైనింగ్ క్లాత్తో చూసుకున్నాను, సరిపోయింది నాకు. ఇప్పుడు మన శారీ పీస్ మాత్రం ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలండి ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్లీట్స్ పెడుతున్నానని చెప్పాను కదా, దానికోసం 10 to 11 అలా 12 ఇంచెస్ అయినా పర్లేదండి. 4 ఫ్లీట్స్ అంటే ఒక 2 ఇంచెస్ క్యాల్కులేట్ చేసుకొని వేసుకోండి. 2.5 ఇంచెస్ క్యాల్కులేట్ చేసుకొని వేసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుందండి. నేను మాత్రం 12 తీసుకున్నాను. పైనుండి కూడా కట్ చేసుకునేటప్పుడు మనం 9.5 10 తీసుకున్నాం కదండి, అక్కడి వరకే కట్ చేసుకోవాలి క్లాత్. నెక్స్ట్ అక్కడ ఒక చిన్న కట్ లాగా పెట్టి గుర్తుగా ఉంచుకోండి, కానీ క్లాత్ మాత్రం కట్ చేయకండి, ఎందుకంటే ఫ్లీట్స్కి మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది, క్లాత్ సరిపోదండి. ఫ్లీట్స్ పెట్టాక కట్ చేసుకోవాలి క్లాత్. ధోతి టైప్ ఉంటుంది కదండి, అది తీసుకుందాం. వెనక మన పట్టు ధోతిలా రౌండ్గా వస్తుంది కదా, అది. దానికి వెడల్పు వచ్చేసి 8 తీసుకున్నానండి. 8 దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుండి హైట్ మాత్రం 25, మన ప్యాంట్ సైజ్ అనండి. మన ప్యాంట్ హైట్ 25 కాబట్టి ఇది కూడా అంతే 25 తీసుకోవాలి. ఇప్పుడు కింది నుండి 25 నుండి కింది నుండి చూసుకొని 15 వరకు పెట్టుకోండి. మనం ఎందుకంటే 10 పెట్టుకున్నాం కదా పైనుండి, ఆ 10 మైనస్ చేస్తే 15 కదండి, ఆ 15 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా ఒక 3 ఇంచెస్ తీసుకోవాలండి. 8 తీసుకున్నాం కదా, 8 తీసుకున్న దగ్గర 2.5 to 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అక్కడ నుండి 15 దగ్గర వరకు రౌండ్గా డ్రా చేసుకోవాలండి మనం. ఇలా డ్రా చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్ట్రైట్గా 25 వరకు తీసుకొని అక్కడ నుండి రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇది కట్ చేసేసుకుందాం. ఇలా ఉంటుంది కట్ చేస్తే అది ధోతి పీస్ అనేది. మనం దీనికి బార్డర్ ఇలా అటాచ్ చేసుకుంటామండి. ఇది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా రౌండ్గా కుడతాం అనేది. సేమ్ మన పళ్ళు సీట్ పీస్ తీసుకున్నాం కదండి, రౌండ్ రావడానికి షేప్ రావడానికి, అలానే కుట్టుకోవాలండి కుచ్చులు పెట్టుకుంటూ. కుట్టడం చూద్దాం.
ఇది మనం 4 లైన్స్ డ్రా చేసుకోవాలండి ప్లీట్స్ కోసం. నేను 4 ఇంచెస్ గ్యాప్ ఇస్తూ 4 లైన్స్ గీసుకున్నాను క్రాస్గా పైనుండి కింది వరకు. ఇది రైట్ లెగ్ అండి, ఎందుకంటే ఫ్రంట్కి వచ్చేది మాత్రమే పై నుండి కిందికి గీసుకోవాలి. ఫ్రంట్కి వచ్చేది పైది, కిందికి వచ్చేది వెనకది అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా అలానే డ్రా చేసుకోవాలి. ఫ్రంట్కి వచ్చేది పై నుండి, వెనక్కి వచ్చేది కింది నుండి. ఇప్పుడు ఇది ఇప్పుడు పైన జాయిన్ చేసుకున్నాం కదండి. జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లీట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్గా ఎలా గీసుకున్నామో అక్కడనే సేమ్ అక్కడే చూసుకుంటూ క్లాత్ సెట్ చేసుకుంటూ క్రాస్గా రావాలండి పైనుండి కిందికి. ఎలా గీసుకున్నామో అలాగే చూసుకుంటూ కుట్టుకోండి క్లాత్. క్లాత్ మాత్రం సెట్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడైనా కొద్దిగా క్లాత్ పైకి వచ్చేసింది అనుకోండి, మనకి లేచినట్టు వస్తుంది, అంత బాగుండదు. నేను ఎందుకు ఫ్లీట్స్ కింది నుండే తీసుకున్నాను, 4 తీసుకున్నాను అంటే పైన మనకి సీట్ పీస్ కవర్ అవుతుంది కదండి. నాకు అందుకే ఎక్కువ మంది పైనుండి మొత్తం ఫ్లీట్సే పెట్టుకుంటారు. నాకు అలా ఇష్టం లేదు. సీట్ పీస్ మొత్తం కవర్ చేస్తుంది, ఎందుకు మనం క్లాత్ కూడా వేస్ట్ చేయడం కుట్టుకోవడం అలా అని నేను కింది నుండే ప్రిఫర్ చేస్తూ 4 మాత్రమే ప్రిఫర్ చేస్తాను చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకి పెద్ద సైజ్ అయితే 5, 6 అయినా 6 అయితే బాగుంటుందండి, 6 or 7 అలా. చూడండి నేను క్రాస్గా గీసుకున్నాను, ఎలా గీసుకున్నానో అలా కట్ చేశాను, కుట్టేసుకున్నాను స్ట్రైట్గా. ఇప్పుడు 1.5 ఇంచ్ తీసుకుంటూ క్లాత్ మాత్రం పైకి అనేసుకోవాలండి. మీకు వీలుంటే ఐరన్ చేసుకోవచ్చు కుట్టు వేసుకోగానే. నేను మాత్రం మీకు 2 చూపిస్తున్నానండి వీడియోలో, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అవుతుందండి, అందుకే 2 చూపిస్తున్నాను. 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాం కదా, అలా చూసుకొని కుట్టుకోండి. మళ్ళీ సేమ్ అంతే క్రాస్గా పైనుండి కింది వరకు. ఇలాగే చూసుకుంటూ తీసుకోండి. మీరు వీలుంటే పైనైనా గీసుకోండి, పైనైనా 4 ఇప్పుడు 4 ఇంచెస్ ఇచ్చాం కదండి, ఆ 4 ఇంచెస్కి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసి గీసుకొని దానిపై నుండి కూడా కుట్టేసుకోవచ్చండి మీరు. అలా అయితే ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇవన్నీ వేసేసుకున్నాక పైనుండి హేమింగ్ చేసుకోండి. నేను హేమింగ్ చేయలేదండి, ఎందుకంటే టైం లేదు, సరిపోవట్లేదని, నాకు టైం లేదని నేను హేమింగ్ చేయలేదు. కానీ ఈ ఫ్లీట్స్ అన్నీ కుట్టాక హేమింగ్ చేస్తే మనకి కుట్టేటప్పుడు కొద్దిగా క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళదండి, ఈజీగా తొందరగా అయిపోతుంది, మనకి కుట్టడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. చెప్పాను కదండి 2 చూస్తున్నాను నేను అని. ఇది సెకండ్ది వచ్చిందండి, కుట్టేసుకున్నాను. ఇది కూడా సేమ్ దానిలానే 1.5 or 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని పైకి అనేసుకొని సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసుకోగానే కూడా మీరు హెమింగ్ చేసుకోవచ్చు అండి. ఇలా అయితే ఇంకొద్దిగా ఫ్రీగా కూడా అవుతుంది. వేసుకున్నాను కదండి నేను. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది. 4 ఫ్లీట్స్ అయిపోగానే బార్డర్ జాయిన్ చేసుకోవాలండి. రివర్స్ పైన రివర్స్ పెట్టుకోవాలండి, తెలుసు కదండి. పెట్టేసి ఫ్రంట్కి తిప్పేసి మళ్ళీ కుట్టేసుకోవడమే. ఇలా పైనుండి కూడా కుట్టేసుకోవాలండి. పైనుండి కుట్టేసేసుకొని అక్కడ జాయింట్ కూడా కుట్టేసేసుకోండి. నేను చూపించట్లేదండి వీడియోలో ఎంత అవుతుందని. 2 లెగ్స్ కుట్టేసుకున్నానండి నేను. చూడండి ఫ్లీట్స్ బార్డర్ అన్నీ. ఇప్పుడు స్ట్రైట్ పైన రివర్స్ వేయండి. ఒక పాయింట్ రైట్ది స్ట్రైట్ ఉంటే లెఫ్ట్ది రివర్స్ వేసి దానికి 5 ఇంచెస్ తీసుకొని మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా పై వరకు కట్ చేసేసుకోవాలండి. మొత్తం కట్ చేసేసుకోవాలి క్లాత్ అంతా పై వరకు. ఇలా ఎందుకు కట్ చేస్తామంటే మనకి ఇక్కడ ఉక్స్ అవి వస్తాయి కదండి, మళ్ళీ ఫ్యాన్వి కూడా ఉక్స్ పెట్టుకోవడానికి వస్తాయి కదండి, అందుకే ఇక్కడ కట్ చేస్తాం. ఇప్పుడు
కట్ చేసుకున్నది కుట్టేసుకోవాలండి మనం. చూడండి ఏ లెగ్ది ఆ లెగ్గే, మరి కన్ఫ్యూజ్ అవ్వుకొని వేరే లెగ్ది పెట్టుకోకండి, చూసుకొని కుట్టుకోండి. పైనుండి బార్డర్ వరకు కుట్టుకుంటురండి. బార్డర్ దగ్గర మాత్రం స్టాప్ చేయండి. అక్కడ మాత్రం మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకుంటామండి మన పిల్లల లంగా బ్లౌజ్కి అలాగన్నా కుట్టుకోవాలి, లేదా కట్స్ డ్రెస్లా అయినా కుట్టుకోవాలండి. చూడండి నేను అక్కడ బార్డర్ పై వరకే స్టాప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కుట్టుకుంటున్నాను. చూడండి నేను కట్స్లా కుట్టుకుంటున్నానండి. మన చుడిదార్కి కట్స్ పెట్టుకుంటాం కదా, అలా కుట్టుకుంటున్నాను. మీరు మాత్రం ఒకదానిపైన ఒకటి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకుంటాం అలా లెగ్గిన్ ప్యాంట్స్ అయినా కుట్టుకుంటాం కదండి, స్కిన్ టైట్ ప్యాంట్స్ అలా అయినా కుట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. అలా కుట్టుకుంటేనే బెటరు. ఒకదానిపైన ఒకటి మన స్కిన్ టైట్ ప్యాంట్కి వస్తుంది చూడండి, అలా కుట్టుకుంటే బెటరు. బట్ నేను ఇలా కుట్టుకున్నాను. పర్లేదంటే ఎలా కుట్టుకున్నా మనకి నీట్గా ఉంటే చాలు. ఇక్కడ ఉక్స్ అండ్ కాజా పెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఉక్స్ కాజా కుట్టేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి అన్నీ మీకు, కట్స్ ఇంకా మన లంగా బ్లౌజ్వి ఉక్స్ పట్టి కాజా పట్టి అలాంటివన్నీ చూపిస్తానండి మీకు. అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చూపిస్తాను. సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా కుట్టేసుకున్నాక జాయిన్ చేయాలండి. బ్యాక్ సైడ్వి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్స్ మాత్రమే జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్నాక ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవాలండి. చిన్నగా పెట్టుకోవాలి. అది కూడా ఒక 5 to 6 అన్నీ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కుచ్చులు మనం తీసుకునేది పిల్లల నడుం సైజ్ కన్నా క్లాత్ ఎక్కువగా తీసుకుంటాం కదండి, అందుకే కుచ్చులు కొద్దిగా ఫ్రీగా ఉండడానికి. మనం చుడిదార్ ప్యాంట్స్కి ఎలా ఉంటాయో సేమ్ అలానేనండి ఈ ప్యాంట్స్ కూడా. బ్యాక్ సైడ్ మాత్రం కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి, ఒక 2 పెట్టుకోండి. బ్యాక్ సైడ్ మనం జాయిన్ చేసుకున్నాం కదా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, అక్కడ మాత్రం 2 పెట్టుకోండి జాయిన్ చేసుకున్న దగ్గర. ఇలా ఫుల్గా కుట్టేసేసుకోండి మొత్తం కుచ్చులు పెట్టి. ఇప్పుడు నడుం పట్టి పెట్టుకోవాలండి. అది నేను డబల్ ఫోల్డింగ్ తీసుకున్నాను, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది డబల్ పట్టి అయితే ప్యాంట్కి. ఎందుకంటే ఇది మనకి ఎక్కువ రోజులు ఉండాలి కదండి. లైనింగ్ క్లాత్ మాత్రం సింగిల్గా తీసుకుంటే అంత స్టిఫ్గా ఉండదండి, స్టిఫ్నెస్ రాదు. అందుకోసమే డబల్ ఫోల్డింగ్ తీసుకున్నాను, అందుకే కుట్టేసుకున్నాను ఒకటి. ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలండి ఇది నడుం పట్టి. డబల్ లేయర్ అయితేనే స్టిఫ్గా ఉంటుంది, పిల్లలకి నడుంకి బాగుంటుందండి. ఎందుకంటే ఇవి పట్టుయి కదా, ఇలానే తీసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ అయితేనే బాగుంటుంది, అదే ప్రిఫర్ చేస్తా. ఇప్పుడు నడుం పట్టి కూడా పైనుండి కుట్టేసుకుంటానండి నేను. కుచ్చులు మనకి అవన్నీ కుచ్చు అంత ఉంటుంది కదండి ప్యాంట్ ఇదంతా, అదంతా కనిపించకుండా లోపల నుండి మాత్రం మళ్ళీ రివర్స్గా చేసి కుట్టుకోవాలండి పైనుండే. అవన్నీ మనకి క్లాత్ అనేది ఇప్పటివరకు కుట్టాం కదండి, కుచ్చులు పెట్టుకున్నాం, అవన్నీ ఆ క్లాత్ కనిపించకుండా కుట్టుకోవాలి. ఇలానే నేను చెప్పేదండి కొత్త వాళ్ళ కోసమేనండి ఇది. నడుం పట్టి పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. మీకు వీలుంటే ఉక్స్ పట్టి కాజా పట్టి టైప్లో ఫ్రంట్కి కూడా ఒక 2-3 ఇంచెస్ పెట్టుకొని కుట్టుకోండి. నేను చూపించలేదండి వీడియోలో, ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది వీడియో అని. మీకు వీలుంటే కుట్టుకోండి, లేకపోయినా పర్లేదండి. చిన్నగా మలిపేసి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి అక్కడ నుండి అయినా కుట్టుకోవచ్చండి, ఎలా కుట్టుకున్నా ఏం కాదు. ఇలా మనం 9 తీసుకున్నాం కదండి, అక్కడి వరకే కుట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలండి మొత్తం. ప్యాంట్ క్లాత్ అంతా రివర్స్ చేసేసుకున్నానండి. అది రివర్స్ చేసుకోగానే ఇప్పుడు మనం ధోతీది ఉంది కదండి వెనక సైడ్ది, అది కుట్టుకోవాలి. ఇది మాత్రం షేప్ అవుట్ అవ్వకుండా కుట్టుకోవాలండి, రౌండ్గా వచ్చేలా చూసుకుంటూ కుట్టుకోవాలి. తెలుసు కదండి, ఫస్ట్ ఉల్టా సైడ్ నుండి రౌండ్గా కుట్టేసుకోవాలి.
ఇది మాత్రం చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ షేప్ అవుట్ అవుతే మాత్రం మళ్ళీ బాగుండదండి. ధోతికి వెనకాల లుక్ అనేది రాదు మనకి. మీరు కనుక అలా కుట్టుకుంటే ఇది చూసుకొని కుట్టుకోండి. మొత్తం పై వరకు స్ట్రైట్గా కుట్టుకోండి. నేను మొత్తం చూపించట్లేదండి, కొద్దిగా హాఫ్ వరకు కుట్టిందే చూపిస్తున్నాను ప్రతి దాంట్లో. ఎందుకంటే వీడియో ఎందుకు లెంగ్తీ, మీకు కొద్దిగా చెప్తే మీకు ఐడియా వస్తుంది కదా, అలా కుట్టేసుకుంటారు కదా అని చెప్పట్లేదండి, అంతే. పై వరకు స్ట్రైట్గా మొత్తం కుట్టేసుకుంటాను నేను. పైనుండి కూడా కుట్టేసుకోండి. నేను ఆ కుట్టేసుకుంది చూపించలేదండి, ఎందుకంటే బార్డర్ నిల్చోవాలంటే ఖచ్చితంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు మాత్రం చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలండి, అప్పుడే మనకి రౌండ్ షేప్ అనేది ఇక్కడ వస్తుంది. చిన్న చిన్నగా కుచ్చులండి. నేను మాత్రం ఇలా కుచ్చు పెట్టుకున్నాక కింది వరకు మళ్ళీ కుట్టేసుకుంటూ మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ కుట్టుకోవాలండి. చెప్పాను కదండి, నేను పళ్ళు దాంట్లో అండ్ మన సీట్ పీస్లో చూపించాను కదండి, సేమ్ అలానే మనకి ఏదైనా అంతేనండి. వేరే ఏ డ్రెస్ అయినా ఏదైనా మనం ఏదైనా షేప్లో రావాలి అంటే మనం ఇలా తీసుకున్నప్పుడు మాత్రం కుచ్చులు పెట్టుకొని కుట్టుకుంటేనే షేప్ వస్తుందండి మనకి ఏదైనా. నాకు ఓవరాల్గా ఒక 3 వచ్చాయి అనుకుంటా అండి, 3 వచ్చాయి. త్రీ కుచ్చులు పెట్టుకున్నాను నేను, మీకు మాత్రం 2 చూపిస్తున్నాను. సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి, షేప్ మాత్రం అవుట్ అవ్వకుండా. ఎందుకంటే బార్డర్ కూడా రౌండ్గానే కనిపించాలి. మనం ఇప్పుడు మన పట్టుది ఇంకో సైడ్ ఎలా రౌండ్గా కనిపిస్తుందో అలాగే కనిపించాలి సేమ్. ఆ రౌండ్ని మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి. కుచ్చు మీరు ఎక్కడైనా పెట్టుకోండి, కొద్దిగా ముందుకైనా కొద్దిగా వెనక్కైనా పెట్టుకోండి, కానీ రౌండ్ షేప్ మాత్రం చూసుకొని కుట్టుకోండి. నాకు 3 వచ్చాయండి. ఇలా మొత్తం పై వరకు కుట్టేసేసుకోవాలి. 3 కుచ్చులు అయిపోగానే పై వరకు మొత్తం స్ట్రైట్గానే కుట్టుకోవాలండి. స్ట్రైట్గా కుట్టుకుంటే సరిపోద్ది పై వరకు. క్లాత్ అంతా రివర్స్ చేసుకున్నాం కదండి, అంటే స్ట్రైట్గా వచ్చేటప్పుడు చూసుకొని ఇప్పుడు మన ధోతి పీస్ అది కుట్టేసుకున్నాం కదండి రౌండ్గా, అది ఇక్కడ మన లెఫ్ట్ లెగ్లో చూసుకోవాలండి. ప్యాంట్ రివర్స్ చేసి లెఫ్ట్ లెగ్ సైడ్ చూసుకొని దాంట్లో పెట్టి ఇప్పుడు కుట్టేసుకోవాలండి. కొద్దిగా పెట్టాలి, ఫ్రంట్ నుండే కుట్టేసుకోవాలి. ఫ్రంట్ నుండి కుట్టేసుకొని మనం లోపల నుండి మళ్ళీ మలిపి మళ్ళీ కుట్టేసుకోవాలండి. ఇది మాత్రం ఫ్రంట్ నుండి కింది వరకు కుట్టేసేసుకోవాలి. మన బార్డర్ మాత్రం మన ధోతి కుట్టేది మాత్రం మన లెగ్ బార్డర్ ఉంటుంది కదండి, దాని పై వరకే స్టాప్ అవ్వాలి ఈ ధోతిది వెనకది. చూడండి ఇలా ఉంటుంది, పైనుండి కుట్టేసుకోవాలి. సేమ్ రైట్ సైడ్ కూడా, రైట్ లెగ్ కూడా ఇలానే కుట్టేసేసుకోవాలండి. రైట్ లెగ్ చూపించలేదు నేను, చూడండి మీకు పక్కన కనిపిస్తుంది చిన్నగా, అలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ధోతిది నేను బార్డర్ ఎక్కువ ఉంచాను కదండి, అది మన హైట్ వరకు చూసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. 25 అన్నాను కదండి, నేను శారీ పీస్ కట్ చేసుకున్నాను కదా 25, నాకు కరెక్ట్ అంతే సరిపోయిందండి. మీకేమైనా ఎక్కువ తక్కువ అవుతుందేమో అని నేను బార్డర్ కట్ చేయడం చూపించలేదు, అంతే. బార్డర్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది చిన్నగా మలిపేసి పైన మన నాడపట్టి ఉంది కదండి, చిన్నగా మలిపేసి కుట్టేసుకోవాలండి. మన నాడపట్టికి పైన ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచే చూసుకోవాలండి, 1 ఇంచ్ కూడా కాదు. నాడపట్టి ఉండేది 2 ఇంచ్ కదండి, మళ్ళీ 1 ఇంచ్ పోతే మన నాడ అనేది లోపలికి వెళ్ళదండి. అందుకే హాఫ్ ఇంచే చూసుకొని హాఫ్ ఇంచ్లోనే ఫోల్డ్ చేసుకొని అక్కడే కుట్టేసేసుకోవాలి.
ఇలా ఓవరాల్గా 4 సైడ్స్ మొత్తం కుట్టేసుకోవాలండి. స్క్వేర్ రెక్టాంగిల్గా వస్తుంది కదా, అలా మొత్తం 4 సైడ్స్ ½ ఇంచే చూసుకొని. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు అది కుట్టేసుకున్నాక ధోతిది రివర్స్ చేసేసి ఇప్పుడు మళ్ళీ పైనుండి కుట్టేసుకోవాలండి. మనం ఎందుకు కుడుతున్నాం ఇలా అంటే, మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదండి, కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసింది కూడా మళ్ళీ కట్స్ లానే కనిపిస్తుంది, ఇక్కడ కూడా కట్స్ లానే కనిపిస్తుందని మనం ఫస్ట్ స్ట్రైట్ నుండి కట్ చేసుకొని తర్వాత రివర్స్ చేసి కుట్టుకుంటే ఇలా చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను కుడుతున్నాను అలా ఉంటుందండి. అంతే అండి, చూసారు కదా, ప్యాంట్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ పెట్టండి.